మంత్రులు నారాయణ, అనిత, కొండపల్లి శ్రీనివాస్ అమరావతిలోని ఐకానిక్ టవర్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణ పనులను పరిశీలించారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో నారాయణ ఆధ్వర్యంలో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా వేగంగా తీర్చిదిద్దుతున్నారని, డిసెంబర్ నాటికి 4000 ఇళ్లు అందుబాటులోకి వస్తాయని అనిత, కొండపల్లి తెలిపారు. రాష్ట్రానికి భారం లేకుండా, రాష్ట్ర బడ్జెట్కి ఎటువంటి భారం లేకుండా రైతుల దగ్గర మెప్పించి రైతులందరినీ కన్విన్స్ చేసి 29 గ్రామాలు వికెట్ చేయించి 33,000 ఎకరాలని భూమిని ఎక్వైర్ చేసి రాజధాని నిర్మాణానికి కూడా స్పెషల్గా బడ్జెట్ తీసుకొచ్చి రాష్ట్ర బడ్జెట్కి ఒక్క రూపాయి కూడా భారం లేకుండా రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి బడ్జెట్ కూడా ఒక స్పెషలైజ్డ్ పద్ధతిలో తీసుకొచ్చి ప్రపంచంలో కూడా ఏ దేశంలో కూడా ఇలాంటి ఒక రాజధాని నిర్మాణం కొత్తగా పెట్టడం అనేది సరికొత్త ఆలోచన. అది నేనైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన దూరదృష్టి 10 సంవత్సరాల ముందే ఇదంతా కూడా ఆలోచన చేసి కార్యరూపం చేయడం జరిగింది. మరి అలాంటి నాయకత్వంతో ఈరోజు మన రాజధానిని నిర్మాణం చేసుకుంటున్నాము. ఈరోజు చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ చూసుకుంటే అందరూ కూడా అన్ని ఆఫీసెస్ కూడా ఒకే ప్రాంగణంలో ఉంటాయి. సామాన్యుడు ఎవరు ఏ ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే ఆ సంబంధిత ఆఫీసర్స్ అందరూ కూడా ఒకే చోట ఉండడం జరుగుతుంది. అలాగే అడ్మినిస్ట్రేషన్లో కూడా నిర్ణయాలన్నీ కూడా అందరూ ఒకే చోట ఉంటారు కాబట్టి నిర్ణయాలు కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా వాక్ టు వర్క్ ఎంప్లాయీస్కి కానీ లేకపోతే ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 అంటే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రతిపక్ష నాయకులు ఎన్ని మాట్లాడినా మన అభివృద్ధి వాళ్ళ మాటలు కట్టడి చేస్తుంది. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. వాళ్ళన్నిటికీ వాళ్ళు చెప్పే ప్రతి మాటకి కూడా ఈరోజు అమరావతి సమాధానం అవుతుందన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. ఆంధ్రవాసులే కదా, ఆంధ్రవర్షులే కాదు, ఈరోజు ఇది పూర్తయిన తర్వాత ప్రపంచంలో ఉన్న చాలా మంది ఇక్కడికి వచ్చి చూసి వెళ్తారు. ఇక్కడ ఎలా జరిగింది, ఎలా పనిచేశారు, ఎలా కన్స్ట్రక్షన్ చేశారు చూసి వెళ్తారు. అటువంటి ఐకానిక్ సిటీ ఇది మేము మళ్ళీ చెప్తున్నాను. సైబరాబాద్ నిర్మించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మళ్ళీ నిర్మింపబోతున్న అమరావతి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వాళ్ళు వచ్చి కూర్చుంటామంటే ఇవ్వమండి, వాళ్ళు అసెంబ్లీకి వస్తానంటే రాకుండా రావద్దంటున్నా రమ్మనే అంటున్నాం కదా, వాళ్ళు రావడం మానేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీనండి క్వార్టర్స్. ఆఫీసుల బిల్డింగ్లు కానీ, ఐపీఎస్ ఆఫీసుల బిల్డింగ్లు కానీ, అదేవిధంగా అన్నీ కూడా ఒకే దగ్గర ఉండేటట్టుగా ఒక ఆఫీసు సెటప్లు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది కదా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంటే, ఇది కదా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకున్న విశ్వాసాన్ని మేము అందరం కూడా నిలబెట్టుకుంటున్నామంటే. అంటే ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్ అన్నీ ఉన్న చోట తిరిగి అతను బుద్ధి లేకుండా మావిగేనని పేరు చెప్పి మళ్ళీ ఇంకొక కన్ఫ్యూషన్కి తెరలేపటం. అసలు ఆ మావిగేనని పదాలు ఉపయోగిస్తున్న చాలామందిని వాళ్ళు మీరు వస్తే చూపించడానికి మేము కూడా రెడీగా ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుతుందో చూపించడానికి, ఇక్కడ జరుగుతున్న ఐకానిక్ బిల్డింగ్స్ గురించి కానీ, స్ట్రక్చర్స్ గురించి కానీ. ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్తున్నారు ఈ డిసెంబర్ కల్లా సుమారుగా 4000 మందికి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు కూడా ఒక ఎమోషన్తో ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నారు. ఇలాంటి ఎమోషన్ అన్నింటినీ కూడా పక్కకు పెట్టేసి ఈరోజు ఇక్కడ రైతుల ఎమోషన్ కనిపిస్తుంది, మహిళా రైతుల ఎమోషన్ కనిపిస్తుంది, ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ ఎమోషన్ కనిపిస్తుంది, ఇంజనీర్ల ఎమోషన్ కనిపిస్తుంది. ఓ పక్క ఇటువంటి అమరావతిలో జరుగుతున్న ఎన్నో కార్యక్రమాలను చూడాల్సిన బాధ్యత కూడా ఉంది.